మీరందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారనుకోండి, మాలో విశేషం ఏమి లేదు. భగవంతుని మేము స్మరించుకుంటా అంటే, భగవంతుని స్మరించుకుంటా అంటే ఆ భగవంతుని రూపాన్ని మీరు ఎలా గౌరవిస్తున్నారో మమ్మల్ని కూడా అలా గౌరవిస్తున్నారు. స్మరించగా స్మరించగా ఆయన సారూప్యం పొందుతాం, ఆయన సాలోక్యం పొందుతాం, ఆయన సమీపంలోకి వెళ్ళిపోతాం. ఆయన స్మరించగా స్మరించగా అంటే భగవంతుడు తన శరీరానికంటే బాగా చూసుకుంటాడు భక్తుడి యొక్క శరీరాన్ని. తర్వాత ఒకసారి మనకొకసారి శాంతిని పంపిస్తూ ఉంటాడు, ఒకసారి అశాంతి వస్తుంది. ఇవన్నీ కూడా మన అవన్నీ వచ్చినప్పుడు ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, ఎంతవరకు సమాన బుద్ధిని కాపాడుకుంటున్నాం ఇవన్నీ చూసుకుంటాడు. ఆ సమాన బుద్ధిని కాపాడుకుంటున్నాం అనుకోండి, మనకు ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది అని సమాన బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అనుకోండి. సమాన బుద్ధిని కాపాడుకుంటా అంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన సమాన బుద్ధి ఎవడైతే కాపాడుకుంటున్నాడో ఆయనకి వాడు ఆయన దయ చూపించి, ఈశ్వరుడు దయ చూపించి మనకి ఆయన దయని చూపించి ఆయన రూపాన్ని మనకు గోచరింపు చూస్తూ ఆయన అనుగ్రహాన్ని మనకు చూపించి ఆయన ఎంతటివాడు ఆయన మనకు తెలియపరిచి ఆయన ఔన్నత్యాన్ని మనకు చూపించి అక్కడ మన మనస్సు నిలబెట్టి చేసి ఆయన ప్రేమించేటట్టు ఆయన ప్రేమించేటట్టు ఆయనే చేసుకుని ఆయన మన మెదడు బాగా ముగ్గేలాగా మన మనస్సు పక్వానికి వచ్చేలాగా చేసి నామం చేయగా ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు. అదే మోక్షం. చాలా తేలికైన మార్గాన్ని మీరు విడిచిపెట్టేసి కష్టమైన మార్గాలు పట్టుకుంటున్నారేమో అంటాడు ఒకసారి గీతలు. నా రూపాన్ని స్మరించటం వల్ల, నా రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల, నా నామాన్ని స్మరించుకోవటం వల్ల, నేను చెప్పిన మాటలు తలపెట్టుకోవటం వల్లే మీరు తరించిపోతారు. చాలా తేలికైన మార్గాలు, చాలా సుఖంగా ఉన్న మార్గాలు, కష్టం లేని మార్గాలను వదిలేసి కష్టమైన మార్గాలకు వెళ్ళిపోతున్నారు. మీకేం తొయ్యటం లేదు అర్జున అంటాడు పాపం పరమాత్మ.